పునరుత్పాదక ఇంధన రంగంలో రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే సోలార్ పవర్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను స్థాపించింది. ఈ సోలార్ ప్లాంట్లను ప్రారంభించేందుకు కడపకు చేరుకున్న లోకేష్కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. సోలార్ ప్రాజెక్టు ద్వారా వందలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. 2024 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేసి మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎంతో పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జమలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్నిటికన్నా మా జమలమడుగు నియోజకవర్గానికి ఎక్కువ పరిశ్రమలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు విండ్ పవరు, సోలారు, పంపు కార్యక్రమాలు చాలా అద్భుతంగా వచ్చి నారా లోకేష్ బాబు గారి మీటింగ్కు కార్యకర్తలందరం కలిసి జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ అందరం కలిసి భారీగా వెళ్తున్నాం. మరి ఈ యొక్క సోలార్ పవర్ కూడా ఓపెనింగ్ ఆల్రెడీ అయిపోయింది. అనేక మంది యువతకు లబ్ధి జరుగుతుంది భవిష్యత్తులో కూడా.